తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ప్రపంచమంతా చూస్తున్న ఓవైసీ కళాశాల చెరువులో లేదని కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడిపే ప్రభుత్వం అందరికీ కనిపిస్తున్న ఆక్రమణ మాత్రం చూడలేకపోతోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కంటి చూపు సమస్య లేక రాజకీయ సంకల్పం లోపించిందా అని బండి సంజయ్ ప్రశ్నించారు. బీజేపీ ప్రతి కార్యకర్త కాంగ్రెస్ నాయకుల కోసం ఉచిత నేత్ర పరీక్ష శిబిరాలు నిర్వహించాలని సెటైర్ కూడా వేశారు. నేత్ర పరీక్ష తర్వాత కూడా చెరువు కనిపించకపోతే సమస్య కంటి చూపులో కాదు రాజకీయాల్లో ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ రాజకీయ అవసరాలకు అనుగుణంగా ఎఫ్టీఎల్ గీతలు మారుతున్నాయనేటువంటి అనుమానాలు కూడా బలపడుతున్నాయన్నారు. పేదలకు ఒక న్యాయం, అధికార పక్షానికి దగ్గరగా ఉన్న వారికి మరో న్యాయమా అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానంగా అమలవ్వాలని ఎంపిక చేసుకొని కాదన్నారు బండి సంజయ్. ఇక చెరువులు ఎఫ్టీఎల్ల విషయంలో ప్రభుత్వం ద్వంద్వ వైఖరి వేడాలన్నారు. ప్రజలకు కనిపిస్తున్న నిజం ప్రభుత్వానికి ఎందుకు కనిపించడం లేదో కాంగ్రెస్ సమాధానం చెప్పాలని ఫైర్ అయ్యారు.